ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ గారు నిలదీశారు. నీళ్లు నమిలిన సిట్ అని ఈ పత్రిక రాసింది. అయితే బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపులు చేయడం లేదా అని కూడా కేటీఆర్ గారు అన్నారట. అయితే విరాళాలకు సంబంధించి అడిగారు, ఎలా వచ్చాయి, కోట్ల బ్రాండ్లు వచ్చాయి, ఎలా వచ్చాయని సిట్టు లీక్ అనుకుంటా వాళ్ళు ఇచ్చారు. ఏది కరెక్టు, ఏది వాస్తవం, నిజంగానే ఇది భయపెట్టడానికా లేకపోతే జరిగింది కాబట్టి చేయటానికా? సార్, ఒకటి నంబర్ 1, అధికారికంగా ఇవాళటి వరకు కూడా సిట్ ఏమీ చెప్పలేదు. కానీ బయటికి రిలీజ్ చేయకపోయినా కూడా నంబర్ 1 ఇగో రాధాకిషన్ రావు గారిని కూర్చోబెట్టి విచారణ చేసిరట, సినిమా నటులది అయిందంట. ఈ కొన్ని ఒక 2 సంవత్సరాల నుంచి లీకులు చేస్తున్న ప్రభుత్వమే సార్ ఇది. వాళ్ళ సొంత వాళ్ళ మీద కూడా లీకులు చేస్తారు, బట్టిగారు లాంటి వాళ్ళ మీద కూడా లీకులు చేస్తారు, మా మీద కూడా లీకులు చేస్తారు. ఆ లీకు చేస్తున్న లీక్ వీరుడు ఎవరో చాలా స్పష్టంగా అందరికి అర్థమైపోతున్నది. మమ్మల్ని పిలవగానే రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చారు, పొద్దున పోయినాం, అయిపోయింది. 2 years పట్టింది సార్ వీళ్ళకు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి. 2 years పట్టింది, పోయినాం, చెప్పినాం, అయిపోయింది. కానీ వాళ్ళ చూడండి, మేము ఏనాడైతే ఈ బొగ్గు కుంభకోణం అని ఎత్తినామో దాన్ని డైవర్ట్ చేయడానికి, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ టైంలో డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారు. ఆల్రెడీ సుప్రీంకోర్టే హరీష్ రావు గారి కేసు విషయంలో చాలా క్లియర్గా చెప్పింది. వీళ్ళు వేసిన ఆ కేసు వ్యక్తి కానివ్వండి, హీజ్ అ పొలిటీషియన్, ఆయన వేసిండు, ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అని చాలా స్పష్టంగా ఇటు హైకోర్టులో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టులో క్లోజ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా ఇక వ్యక్తిగతంగా రాశారు కదా సార్. ఎలక్టోరల్ బాండ్స్ విషయం మీద ఒకటి చెప్తాను సార్. ఎలక్టోరల్ బాండ్స్ని లీగలైజ్ చేసి దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో, కంపెనీస్ యాక్ట్లో, వీటినన్నిట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ప్రవేశపెట్టిందే ఆనాడు అరుణ్ జైట్లీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సుమారు ఐ థింక్ 10,000 కోట్లకు రీచ్ అయినట్టు. సార్ నంబర్ 1 ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కి వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి లీగల్గా. సార్, ఒకవేళ బెదిరించి తీసుకునేదే ఉంటే ఎవడన్నా బ్లాక్లో క్యాష్ తీసుకుంటాడు కానీ లీగల్గా ఎలక్టోరల్ బాండ్స్గా తీసుకుంటారా సార్? బెదిరించి తీసుకునే వాళ్ళ దగ్గర, ఎక్స్టార్షన్ చేసే వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ కదా సార్ అది. సో ఇవాళ దాన్ని వీళ్ళు ఏదో పెద్దగా ఇవాళ అంటే లింక్ చేసేదో క్రియేట్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. యాక్టర్సు, జడ్జులు, జర్నలిస్టులు ఇవి అవి అని ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ మీద పడుతున్నారు. కాదు రేవంత్, మన కేటీఆర్ గారు అన్నది ఒక ఆసక్తి, మీరు చేయట్లేదా, గవర్నమెంట్లో చేస్తున్నారు కదా అని అన్నారు. అంటే అప్పుడు కూడా జరిగిందనే ఫీలింగ్ రాదా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళు, మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ని ఒప్పుకున్న వారు ఉన్నారు. కేంద్రంలో ఉన్న ఇదే రాహుల్ గాంధీ గారు పెగాసిస్ అని పార్లమెంట్లో ఇవన్నీ కూడా చర్చ జరిగినాయి. సార్, ఒకటి సింపుల్గా ఒకటి చెప్తాను సార్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఒక ఫోన్ ట్యాప్ అయింది, ఇది పలానా డివైస్ ట్యాప్ అయింది అని బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బిల్వరా, రఘునందన్ రావు గారు నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బిల్వరా అని ప్రెస్ మీట్ పెట్టగానే సార్, ఇది సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మొన్న ఈ కేంద్ర బీజేపీ వాళ్ళు పంపించినప్పుడే సార్ దీన్ని డివైస్ని తీసుకొని ల్యాబ్కి పంపిస్తేనే, టెక్నికల్ కమిటీకి పంపించి ఆ తర్వాత వస్తేనే ఫోన్ ట్యాప్ అయిందా లేదా తెలుస్తుంది సార్. సో ఇప్పుడు ఇవాళ వరకు ఏమీ జరగలేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైంది తెలుసా? లా అండ్ ఆర్డర్ కోసం కానివ్వండి, క్రాస్ బార్డర్ టెర్రరిజం కోసం కానివ్వండి, లేకపోతే రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం కానివ్వండి, వాళ్ళు చేసే ప్రొసీజర్ వాళ్ళది సార్. దానికోసం కేంద్ర హోమ్ సెక్రటరీ అవన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఇవాళ లింక్ పెట్టేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు చూడండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి రేపు ఖచ్చితంగా వీలు చేస్తున్న దాంతో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేపు గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి సార్. రేవంత్ గారు కూడా చేసిర్రు, ఇది ఎట్లా చేసిర్రు అని రేపు వచ్చి మేము రేవంత్ గారి మీద ఇలాగే విచారణ ఇవన్నీ చేస్తూ ఉంటే మేము అట్లా చేయలేదు ప్రభుత్వాల మీద. విఠల్ గారు టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా మాట్లాడి. సరే, ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ విషయము మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసినాం. కామన్ పబ్లిక్ రెగ్యులర్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఎవరైనా ఫోన్ లో మాట్లాడితే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఫేస్ టైమ్ లోనో లేదా ఇట్లాంటి యాప్స్ బాగా వాడారు. ఇది ప్రభుత్వం తేల్చాలి. 2 సంవత్సరాల నుంచి మరి సిట్ విచారణ నిన్నడు కూడా నాకు తెలిసి సిఆర్పి సెక్షన్ 160 ప్రకారం కేటీఆర్ ను పిలిచినట్టున్నారు, సాక్షులుగా పిలిచినట్టున్నారు, విట్నెస్ గా పిలిచినట్టున్నారు. ఇది ఎంతకాలం ఈ విట్నెస్లు ఎవరు? మరి విట్నెస్లు పిలుస్తుంటే అసలు దోష ఎవరు తేల్చాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా. ఇవాళ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు, మరి ఇదేంది ఢిల్లీకి ఇక్కడ కొంతను కుదురుతలేదా, ఇంకేదన్నా సూట్ కేసుల వ్యవహారమా, ఎంతకాలం ఇది నడిపిస్తారు అని బండి సంజయ్ గారు నిన్న మాట్లాడారు. మరి ఇది ఎంతకాలం, దేనికి నిజంగా దోషులను శిక్షించే ఉద్దేశమా, లేకపోతే భయపెట్టించేదన్నా ఇంకేదన్నా వసూలు చేసే కార్యక్రమాలా, ఏదన్నా ఇంకేదన్నా రాజకీయ కోణంలో దీన్ని మరి చూడాలా? ఇది నిజంగా దోషం జరిగితే డెఫినెట్ గా వెంటనే ఎఫ్ఐఆర్ ఇప్పుడు సిట్ నడుస్తా ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి దోషి తేల్చాలా.
Right. ఇంకా ఏడాది అయితే ఇంకో 1.5 year అయితే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తారు సరే అప్పుడు అవన్నీ పక్కకు పోతాయి మళ్ళీ కొత్త ప్రభుత్వం రాబోయే రాజకీయాలు వేరుగా ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రక్రియను ముగించి దోషులు ఎవరు తేల్చాలా. చరణ్ గారు చెప్పండి, ఎదురు ప్రశ్నించినట్టుగా వాళ్ళ పత్రికల్లో కొన్ని పత్రికల్లో వస్తే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి అడిగారని చెప్పి మరి కొన్ని పత్రికల్లో వచ్చింది. అసలు ఏం జరిగింది? కేటీఆర్ గారు భయపెట్టారా లేక భయపడ్డారా? లేక స్టోవర్టుపురం దొంగలు అన్నంత వరకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు వెళ్ళారు? సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఒక్కుంటారు ఫోన్ ట్యాపింగ్ అయింది మేము చెప్పి వి ప్రకాష్ గారు చెప్పారు. హరీష్ రావు గారు ఫోను వాళ్ళ బంధువులు వాళ్ళ అంచెల ఫోన్ ట్యాపింగ్ అయింది. వి ప్రకాష్ గారు వారు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అలవాటు బీఆర్ఎస్ పార్టీలకు సోషల్ మీడియా చెక్ చేసుకుంటే ఆ వీడియో తెలుసు. అదే కాకుండా ఇక్కడ కేటీఆర్ గారు చేసి ఉండొచ్చు 2-3 ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని వారే అన్నారు. మేము అన్నది కాదు, ఇక్కడ వారు అన్నారు, తర్వాత వీరు అన్నారు. తర్వాత ఏకంగా ఎవరు మన విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్పిండు, వాళ్ళ భూమి ఎవరైతే కొంతానికి వచ్చిండో అది ఆయనకి తెలుసాట, ఆయనని ట్యాపింగ్ చేసిరు కాబట్టి ఆ భూమి కొనకుండా అడుపురని చెప్పేసి వారు మాట్లాడారు. ఈటల అదే మాట్లాడారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళ ఆయనలో ఫోన్ ట్యాపింగ్ ఇంకో కలపులకు అయితే కాదు అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఆమె చెప్తున్నది. ఎవరు ఎమ్మెల్సీ ఎంపీగా పనిచేసిన కలపులకు అయితే కాదు చెప్తా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చాలా స్పష్టంగా మా పిఏల ఫోన్లు మా ఫోన్లు అన్ని ట్యాపింగ్ అని చెప్పేసి వారు మాట్లాడతాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, దానికి ఇప్పుడు కేటీఆర్ గారు చేయించినట్లుగా ఆధారం ఏమైనా ఉందా? హరీష్ రావు గారు చేయించినట్లుగా ఆధారం ఏమైనా ఉందా? కేసీఆర్ గారు చేయించినట్లు ఆధారం ఏముందా? మౌఖికంగా నేను 100 చెబుతాను, మీ మీద చెబుతాను, ఇంకోళ్ళ మీద చెబుతాను, కానీ వాటికి రిటర్న్ గాను ఎక్కడైనా వాయిస్ లేకపోతే ఇప్పుడు అప్పుడెప్పుడు ఓటు నోటు కేసు ఉంది, ఆ వాయిస్ ఏదో వచ్చింది కాబట్టి అది ఇష్యూ అయింది, లేకపోతే లేదు కదా. అట్లాంటివి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? కేవలం మీ స్కాములు వస్తున్నాయి కాబట్టే ఈ డైవర్షన్ కోసం చేశారనేది వీళ్ళ ఆరోపణ. సార్ స్కాములు స్కాములు అనేది లేదు. తెలంగాణ కాంగ్రెస్ స్కాములు చేసింది వాళ్ళు, దోసుకుంది వాళ్ళు, అయిపోయింది. తెలంగాణ 11 రోజు నుంచి ఓటు తీసుకొచ్చి నడిపే పరిస్థితి. దివాలా తీపించిన వాళ్ళు మాట్లాడితే అంతవరకు బాగానే ఉంది. దీనికి సంబంధించి ఆధారాలు కాదు ఎట్లా ఆధారాలు ఎట్లా సేకరించడం కోసమే సిట్ విచారణ చేస్తుంది సార్. ఇదేమైనా కేసులు నమోదు చేయలేదు కదా, ఆధారాలు సమకూర్చడం కోసం మాత్రమే. ఇప్పుడు సంధ్యా సీతారావు గారు ఉన్నారు, వారిని బెదిరించి ఎలక్ట్రోరల్ బాండ్లు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ మేరకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కదా సార్ ఇవన్నీ బెదిరించారని ఇచ్చాడా? ఇప్పుడు రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారంగా హరీష్ రావు గారు చేశారు. లొటబీస్ కేసు అన్నమాట. లొటబీస్ కేసుకి ఇంతెందుకు భయపడు? లొటబీస్ కేసు అని భయపడే పరిస్థితి. భయపడేది లేదన్నాడు కదా కేటీఆర్ గారు. సార్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఎవరి దోషం ఎవరి శత్రు ఉంటే శత్రు నెంబర్లు ప్రతిపక్షాల నెంబర్ ఇవన్నీ ఇచ్చి ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. మరి ఎందుకు డిస్ట్రాయ్ చేసి సార్ ఎందుకు మీ ప్రభుత్వం కూడా చేస్తోంది కదా అని కేటీఆర్ గారు. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ తావులేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఉంటే అనుమానం ఉంటే కంప్లైంట్ చేయండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి, తెలుస్తుంది. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం జస్ట్ చాలా ప్రజాస్వామ్యబద్ధం, మేము ముందుకు పోతాను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తాం. సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వం బురదలితే అన్ని నిజమైపోతాయి. తెలంగాణ సమాజంలో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మారతలే. జూబ్లీస్ ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయినా కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బురదంతా చల్లండి ఏమైతుంది? వాళ్ళు తలటం వేరే, మీలో మీరు తొలుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అంతవరకు ప్రజాస్వామ్యం సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కనీసం వ్యక్తిగత ఉండే పరిస్థితి లేకపోతే జీవన్ రెడ్డి గారు గొడవ చేస్తున్నాడు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో ఎట్లా మీ మీటింగ్ ఎట్లా తీసుకురానిచ్చారని గొడవ చేశాడు కదా. అట్లా మీలో మీరు బురద తొలుకోకుండా జాగ్రత్తగా ఉండండి.